హైదరాబాద్ నాచారంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. రైతుల బజార్లోని బోర్ విషయంలో కూడా బీజేపీ నేత బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త సాయిజన్ శేఖర్ మధ్య వివాదం తలెత్తింది. ముందుగా తనపై దాడి చేశారని సాయిజన్ శేఖర్ ఆరోపించారు. నాచారం పిఎస్లో నేతలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడిగితే అవునన్నా నువ్వు ఫోన్ చేస్తేనే 18,000 అంటే నువ్వు 14,000 బేరం చేసి పిలిపించినావు, మీరు పిలిస్తేనే మేము వచ్చినాం కదా, నువ్వే కదా మన ఏమంటారు వైర్ ఇప్పించింది కూడా నువ్వే కదా అని చెప్పేసి అన్నాడు. అన్నాక నేను అప్పుడు ఇక నేను ఇది బాగలేదు, ఇది పద్ధతి కాదని చెప్పి నేను వచ్చినాక కూడా బోర్ దగ్గర నిలబడి ఆయన ఎంత అంటే అంత గట్టిగా నా మీద అరుస్తా ఉన్నాడు. నువ్వే చేయాల్సి ఉండే, నువ్వు ఎందుకు చేయలే, ఇంత లేట్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి నా మీద అనవసరమైన గొడవ చేస్తా ఉంటే నేను చేపిస్తుంటుండే కదా 2 రోజులు అయితే 3 రోజులు అయితే అంటే మీరు చేపియకపోతేనే కదా మేము చేయించినాం. ఇంతలా మా కార్పొరేటర్ తోటి కూడా దురుసుగా మాట్లాడిండు. నాకు బాధ అనిపించే నేను వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి నా మీద లేనిపోని ఏదో మాట్లాడుతూ ఉంటుంటే నేనేమన్నానంటే నీకు దమ్ముంటే నేనంతా పనికిరాను అయితే నా మీద గెలిచి చూపి అన్న, పోటీ చేయన్న అన్నదానికి నాతో గొడవ పడాలని గుద్దలదమ్మ అంటుండు అని చెప్పేసి తప్పు మాట మాట్లాడండి. ఇప్పుడు నా మీద ఇంకేదో నాతోటి రెచ్చగొట్టినట్టు నన్ను ఏదో తిట్టాగానే నేనేమన్నా అంటే నేను అరే నువ్వు ఏంది పోయి ఊకెన్నా కొట్లాడ పెడతావు, నీ ఇంటి ముంగట రోడ్ వేసినప్పుడు కూడా కొట్లాడినావు, నీ ఇంటి ముంగట డ్రైనేజ్ చేసినప్పుడు కొట్లాడినావు, ఎప్పుడు నా మీద పడతావు నువ్వు ఏందని చెప్పేసి నేను అన్నా. గత 2 నెలలు 3 నెలలుగా ఒక బోర్ రిపేర్ లో ఉంది. ఆ బోర్ రిపేర్ ని పట్టించుకొని కార్పొరేటర్ పట్టించుకొని స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు ఎవరైతే నేను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక ప్రతిపక్ష బీజేపీ నాయకుడిగా నా దృష్టికి స్థానికులు తీసుకొస్తే నేను ఆ స్థలానికి వెళ్ళి విజిట్ చేసి ఏమైంది ఏం కదా అని చెప్పేసి అక్కడ పోయి చూడడం జరిగింది. గత 15 రోజుల కింద చూసి ఇమీడియట్లీ నేను అధికారితో మాట్లాడడం జరిగింది. ఏఈ గారితో కానీ వర్క్ ఇన్స్పెక్టర్తో కానీ బోర్వెల్తో కానీ మాట్లాడడం జరిగింది. మాట్లాడి నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పిన స్థానికులకి అలా ఏమైతే ఇంకా జిహెచ్ఎంసీతో మాట్లాడితే అన్న దానికి 20,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి బోర్వెల్ చెప్పి నాకు దానికి 20,000 అవుతుందా 25,000 అవుతుందా ఏమైతే నేను ఇంటికి చేపిస్తా, నా సొంత డబ్బులతో నేను చేపిస్తున్నా, ఎందుకంటే పక్కకు ఒక ఏరియా హాస్పిటల్ ఉంది, ఈ మార్కెట్కి సంబంధించిన విషయం ఇది, స్థానిక కార్పొరేటర్ విఫలమైంది అని చెప్పేసి నేను చేపిస్తా అని చెప్పేసి నేను స్థానికులతో మాట్లాడడం జరిగింది. అది గత 15 రోజుల క్రితం. పర్వాలేదు,